భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు పెద్దవారి యాత్రగా భావించిన తీర్థయాత్రలు ఇప్పుడు యువతకు ఫేవరెట్ ట్రావెల్ ఆప్షన్గా మారుతున్నాయి. తాజా రెడ్ బస్ గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో ఆధ్యాత్మిక గమ్యస్థానాలకు వెళ్లిన ప్రయాణికుల్లో 53% పైగా జంజీ యువతరానిదే వాటా. బెంగళూరు తిరుపతి, హైదరాబాద్ తిరుపతి, ఢిల్లీ రిషికేశ్, ఇండోర్ ఉజ్జయిని, చెన్నై తంజావూరు వంటి మార్గాల్లో యువత ప్రయాణాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా తిరుపతి యువ యాత్రికుల తొలి ఎంపికగా నిలవటం విశేషం. ఇక రిషికేశ్, వారణాసి, ఉజ్జయిని, నాందేడ్, తంజావూరు వంటి ప్రాంతాలు కూడా యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. యోగా, ధ్యానం, మానసిక ప్రశాంతత, సంస్కృతి అనుభవం కోసం యువత ఈ ప్రాంతాలను సందర్శిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా కూడా ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తోంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ ద్వారా దేవాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వీడియోలు వైరల్ అవుతుండటంతో యువతలో ఆసక్తి మరింత పెరుగుతోంది. కెరీర్ ఒత్తిడి, మానసిక ఆందోళనలు, వేగంగా మారుతున్న జీవన శైలి మధ్య ప్రశాంతత కోసం యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తోందని పరిశోధనలు చెప్తున్నాయి. పార్టీలు, నైట్ లైఫ్ కంటే మానసిక ప్రశాంతత, ఆత్మ సంతృప్తి కోసం యాత్రలను ఎంచుకుంటున్నారు. భారత ఆధ్యాత్మిక పర్యాటక రంగం 2033 నాటికి $4.6 బిలియన్ మార్కెట్గా ఎదుగుతోందని అంచనాలు చెప్తున్నాయి. ఈ వృద్ధిలో జంజీ పాత్ర కీలకంగా ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీల కంటే ప్రశాంతత, బీచ్ల కంటే భక్తి, ఇదే ఇప్పుడు జంజీ కొత్త ట్రావెల్ ట్రెండ్. భారత యువతలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఇది నిదర్శనమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.